ఒబిసిటీ అంటే ఏమిటి? ఒబిసిటీ ప్రెగ్నెన్సీని ఏ విధంగా అఫెక్ట్ చేస్తుంది? నేను మీ డాక్టర్ లక్ష్మి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్, నెల్లూరు బ్రాంచ్. ఒబిసిటీ అంటే బిఎంఐ కానీ 30 కంటే ఎక్కువగా ఉంటే దాన్ని ఒబిసిటీగా కన్సిడర్ చేస్తాం. ఒబిసిటీ వలన ఉమెన్ అంటే ప్రెగ్నెంట్ హెల్త్ మీద అండ్ బేబీ హెల్త్ మీద మేజర్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ హెల్త్ మీద ఏ విధంగా అఫెక్ట్ చేస్తుంది అంటే, ఒబిసిటీ ఉన్న వాళ్ళకి దెర్ ఈస్ ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ మిస్క్యారేజెస్, ప్రీటర్మ్ డెలివరీస్, హై బీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, సిజేరియన్ సెక్షన్ చేయాల్సిన అవసరం కూడా రిస్క్ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా సిజేరియన్ సెక్షన్ తర్వాత వూండ్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డీవీటీ అంటే కాళ్ళల్లో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వడం. సో ఒబెసిటీ ఉన్న వాళ్ళకి డీవీటీ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. బేబీస్లో ఏం జరుగుతుంది? సో బేబీ మ్యాక్రోసోమిక్ బేబీస్ పుట్టే అవకాశాలు ఉంటాయి. అంటే మోర్ దాన్ 4 kg ఉన్న బేబీస్ పుట్టే అవకాశాలు ఉంటాయి. అన్కంట్రోల్డ్ డయాబెటీస్ మరియు ఒబిసిటీ ఉన్న వాళ్ళకి కంజెనిటల్ అనామలీస్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా బేబీస్కి చైల్డ్హుడ్లో ఒబిసిటీ వచ్చే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.